ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సిలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులు ఇందుకు అర్హులని ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 54 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ, ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు
ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం. అలాగే అర్చకులకు, పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటిలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దే ఆర్ అరైవింగ్ హియర్. 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసి తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం, టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.